పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విజయనగరం జిల్లా రాజాంపట్నం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టంకాల కన్నవనాయుడు అకాల మృతికి ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సంతాపం తెలియజేశారు. టెలికాం డైరెక్టర్, ఏఎంసీ వైస్ చైర్మన్, టౌన్ ప్లానింగ్ ప్రెసిడెంట్గా 2 సార్లు పదవులను చేపట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో కనీసం యాసంగి వడ్లు పనలేని దయనీయ పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్. కేసీఆర్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి రైతు బంధును ఎగ్గొట్టారన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారాం. చీపురు పట్టుకొని రోడ్డు శుభ్రం చేశారు. పరిసరాలు పరిశుభ్రత పాటించడం మనందరి బాధ్యత. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు ఎమ్మెల్యే. నంద్యాల జిల్లా అవుకు మండలం అన్నవరం మెట్ట వద్ద వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. నిర్వాహకులు సుబ్బారాయుడు స్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండలో విద్యుత్ తీగలు కింద పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దేవనకొండ పోలీస్ స్టేషన్ సమీపంలో విద్యుత్ స్తంభం ఒరగటంతో మెయిన్ లైన్ విద్యుత్ తీగలు హఠాత్తుగా నేలపై పడ్డాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నిర్వహించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా 1 month 4 విజిట్ కార్యక్రమం కోసం అధికారులందరూ బస్సులో వచ్చారు. తాపీ మేస్త్రుకో హఠావో, సెంటరింగ్ కాంట్రాక్ట్స్ కో బచావో అనే నినాదంతో సెంటరింగ్ కాంట్రాక్ట్స్ బంద్ కొనసాగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చిలకానగర్ సెంటరింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంటరింగ్ కాంట్రాక్ట్స్కి ప్రభుత్వం లేబర్ కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అతి తక్కువ సమయంలో దొంగతనం కేసులు ఛేదించారు పోలీసులు. 35 లక్షల ప్రాపర్టీ రికవరీ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ నెల 12వ తేదీన దొంగతనం జరిగినట్లు ఎస్పీ తెలిపారు. 5 బృందాలుగా ఏర్పడి నిందితుల్ని పట్టుకున్నామన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బేబీ నాయన. 4 వారాల పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదట వారంలో రోడ్లను పరిశుభ్రం చేస్తున్నట్లు తెలిపారు.